మనం గత కొంతకాలం నుంచి కాదు, ఈ సంవత్సరములో కదా, ఈ సంవత్సరంలో మనము ఒక అంశాన్ని మొదలుపెట్టుకున్నాం. ఆ విషయం మీదనే మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ సంవత్సరము కనీసము ఒక్క విషయంలోనైనా మన జీవితాలు రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఒక్క బలహీనతనైనా జయించాలి. ఒక్క విషయంలో, ఒక లక్షణంలో దేవునికి నచ్చని కనీసం ఒక లక్షణమైన నేను ఈరోజు లేకపోతే ఈ సంవత్సరము దానిని చేయకుండా దేవునికి ఇష్టంగా జీవించే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్క బలహీనతను జయించుకుంటూ వెళ్ళడమే ఆత్మీయత. ఒక అడుగు నేను ముందుకు వేశాను అంటే అర్థం ఏంటి? ఆత్మీయతలో నేను ఎదిగాను అంటే అర్థం ఏంటి? క్రీస్తు సారూప్యతలోకి నేను మార్చబడుతున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే, దేవునికి నచ్చని విషయాలు నాలో ఉన్నాయి. ఈ విషయాలను నేను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్కటిగా దేవుని సహాయాన్ని పొందుకుంటూ దాని మీద నేను జయ జీవితం జీవిస్తున్నాను. క్రైస్తవ్యం అంటే ఇదే, ఇంకా ఏమీ లేదు. క్రీస్తు సారూప్యతలోకి మార్చబడమే క్రైస్తవ్యం. మనకు కావాల్సిన ప్రతి పరిస్థితిని కూడా ఆయన సిద్ధపరిచి పెట్టాడు. ఇంకా ఆయన ఏం చేయాల్సింది ఏమి లేదు. ఇక మన కోసం ఏదో చేస్తాడు, అన్నీ చేసేసాడు. ఏది కావాలన్నా వాక్యంలోనే మనం వెతుక్కోవాలి. ఏ ఆశీర్వాదం కావాలన్నా, ఏ నడిపింపు కావాలన్నా, ఏ మార్గంలో వెళ్ళాలన్నా, ఏ అవసరత కొరకు ఒకవేళ మనము ఎదురు చూస్తున్నామేమో, ప్రతి అవసరత కూడా బైబిల్లో ఉంది. ప్రతి దానికి కూడా సమాధానము బైబిల్లో ఉంది. దాన్ని వెతుక్కోవడమే మనం. ఇంకా ఆయన సపరేట్గా వచ్చి చేసేది ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఒక్కొక్కటిగా నేను ఆయన సారూప్యతలోకి మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఇది మాత్రమే క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన లక్షణం. ఆయన వచ్చినప్పుడు నీలో నాలో ఆయన రూపాన్ని కనుక్కోవాలి కదా. క్రీస్తు వారు తన రూపాన్ని నీలో నాలో కనుక్కోవాలి. ఇది నేర్చుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అంతటిలో కూడా. మరి ఎంతవరకు మనము ఒక విషయంలోనైనా జయ జీవితం జీవించామో మరి ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలిన ఈ 2 నెలల్లోనైనా కనీసము ఆ ప్రయత్నం చేద్దాం. మంచిది. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదివే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఇక్కడ మనము రూపాంతర కొండ అని అంటుంటాం కదా, రూపాంతర అనుభవం. క్రీస్తు వారు రూపాంతరం చెందారు. అయితే క్రీస్తు వారు ఆ ఎత్తైన కొండ మీదికి వెళ్ళడానికి ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడు? ఈ రూపాంతరము చెందడానికి, ఈ రూపాంతర అనుభవంలోకి ఆయన వెళ్ళడానికి, లేకపోతే ఆయన మహిమను చూపించడానికి ఎవరెవరిని ఆయన తీసుకుని వెళ్ళాడు? పేతురును, జెబెదయి కుమారులను, అంటే యోహాను గారిని, యాకోబు గారిని, ముగ్గురిని ఆయన ఈ ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు కదండి. క్రీస్తు వారి యొక్క మహిమను చూపించడానికి, క్రీస్తు వారి యొక్క రూపాంతర అనుభవమును చూపించడానికి క్రీస్తు వారు ఎన్నుకున్న వారు 3 శిష్యులే, అందరూ కాదు. ఇన్నర్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వారిని ఆయన తనతో పాటుగా తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. క్రీస్తు వారు నిన్ను, నన్ను, మనల్ని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహిమను చూపించడానికి, పరలోకం యొక్క రుచిని, పరలోకం యొక్క మహిమను చూపించడానికి నీకు, నాకు కూడా అవకాశం ఇవ్వబడింది. అయితే ఆ ఎత్తైన ఆత్మీయతలోకి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటగా నువ్వు నేను మనం చేయాల్సింది
పేతురులా, లేకపోతే యాకోబులా, లేకపోతే జేమ్స్ యోహానులాగా ఆయనకు దగ్గరగా ఇన్నర్ సర్కిల్లో జీవించే అనుభవము ఉండాలి కదండి. గెత్సెమనే తోటలో కూడా ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అందరినీ తీసుకుని వెళ్ళి కొంతమందిని అక్కడే ఆపేస్తాడు. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఆ 12 మందిలో నుంచి మళ్ళీ ఇంకొక ముగ్గురిని తనతో పాటుగా తీసుకుని వెళ్తాడు. ఆ ముగ్గురు కూడా ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురునే తనతో పాటుగా మరికొంత దూరం తీసుకుని వెళ్తాడు. క్రీస్తు వారితో సహవాసము ఉన్న ఆ సర్కిల్ని, లేకపోతే ఆ హైరార్కీని కూడా మనం గమనించాలి. క్రీస్తు వారు సెంటర్గా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న కొంతమంది శిష్యులు ఉన్నారు, అవుటర్ సర్కిల్లో ఉన్న కొంతమంది శిష్యులు ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ఎవరితో ముచ్చటించడానికి, ఎవరితో ఆయన తన మహిమను చూపించడానికి, ఎవరికి తన ఉద్దేశాలు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఎవరిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఇన్నర్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఆయన తన మహిమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వారిని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు, ఉన్నతమైన ఆత్మీయ స్థితికి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయము మనము ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మనము కూడా ఆ ఆత్మీయతలోకి ఎదిగే అవకాశం ఉంది. మనం కూడా ఎదగవచ్చు. అయితే మనకు ఉండాల్సిన లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడు అని అంటే ఆయన ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? ఈ భూమి మీద నుంచి హైట్స్లోకి తీసుకువెళ్తున్నాడు కదా. ఈ భూమి మీద నుంచి హైట్స్లోకి తీసుకువెళ్తున్నాడు. భూ సంబంధమైన డిస్ట్రాక్షన్స్లో నుంచి ఆయా పరిస్థితులు వారిని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఉన్నతమైన ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి వారికి తన మహిమను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా నువ్వు మనము కూడా ఆ ఆత్మీయతలోకి ఎదగాలి అని అంటే చేయాల్సిన పని ఈ భూ సంబంధమైన విషయాలకు కొద్దిగా దూరంగా ఉండాలి. ఆ ఆలోచనలకు, ఆ పరిస్థితులకు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, క్రీస్తు వారి మీద ఫోకస్ మిస్ అవ్వకుండా ఉండడానికి, ఆయన మార్గాలను మనం ఎరిగి ఉండడానికి, ఆయన మార్గాల నుంచి తప్పిపోకుండా ఉండడానికి ఈ విషయాల గురించి మనం చాలా దూరంగా వాటిని విడిచిపెట్టిన వారంగా ఉండాలి కదా. నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ భూ సంబంధమైన విషయాలను విడిచిపెట్టాలి. ఆయనతో పాటు నడిచే అనుభవం నాకు ఉండాలి అని అంటే, ఆయనతో పాటు ఎత్తైన ఆ కొండ మీదకి లేకపోతే ఎత్తైన అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే నేను కొన్ని విషయాలను విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నేను ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన మహిమను నేను కనుక్కోగలను, ఆయన మహిమను నేను చూడగలను. ఈ విషయము మనం చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో మనల్ని మనము పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. భూ సంబంధమైన విషయాలను నేను విడిచిపెట్టానా లేదా, ఆత్మీయతలోకి నేను ఎదుగుతున్నానా లేదా, ఇది గమనించాలి. అయితే ఎవరిని ఆయన తీసుకుని వెళ్ళాడు? ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. అందులో పేతురు గారు ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు కదా. ముగ్గురిలో పేతురు గారు ఒకవేళ గమనించినట్లయితే పేతురు గారు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు? ఆయన మనము ఆ అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే, ఆ రూపాంతర అనుభవంలోకి, లేకపోతే క్రీస్తు వారు చెందిన ఆ రూపాంతరంలోకి, ఆ మహిమలోకి మనము వెళ్ళాలి అని అంటే, దానిని చూడాలి అని అంటే, ఆ స్పెషల్ రెవల్యూషన్స్ని మనము కూడా పొందుకోవాలి అని అంటే వారికి ఉన్న లక్షణాలలో మనకు కూడా కలిగి ఉండాలి. పేతురు వారు అంత ఆత్మీయుడా? ఒకవేళ మనం గమనించినట్లయితే కదండి, ఎందుకు ఆయనని ఎన్నుకున్నాడు? పేతురు గారి యొక్క లక్షణాలను ఒకసారి మనం చూసినట్లయితే ఆయన చదువులేని పామరుడు కదా. చదవలేడు, ధర్మశాస్త్రాన్ని చదవలేడు, జ్ఞానం లేదు తనకి. కానీ క్రీస్తు వారు ఇన్నర్ సర్కిల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోక జ్ఞానము కాదు దేవునికి కావాల్సింది. మరి ఏ జ్ఞానం కావాలి? ఎవరు కావాలి తనకి? ఎవరిని ఆయన ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు? పేతురు లాంటి స్వభావము కలిగిన వారు. ఏంటి ఆయన స్వభావము కదండి? ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట గమనిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు తెలుసు.
ఆయన చేపలు పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పేతురు గారు రాత్రంతా ప్రయాసపడతారు కదా. ఆయన చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్, సముద్రంలోకి వెళ్ళడంలో ఆయన టాలెంటెడ్ పర్సన్, చాలా అనుభవం ఉంది పేతురు గారికి కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. రాత్రంతా చేపలు పట్టాడు కానీ చేపలు పల్లా. క్రీస్తు వారు వచ్చి వాక్యంను బోధించారు. పై వచనాలను మనం చదివితే మనకు అర్థమవుతుంది. వాక్యం బోధించారు. వాక్యం అయిపోయిన తర్వాత క్రీస్తు వారు చెప్తున్న మాట, కొంచెం లోతుగా వెళ్ళి ఇదిగో ఈ కుడి పక్కన మీరు వలలు వేయండి అని అంటాడు. 4వ వచనంలో, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈ విషయం మనకు తెలుసు. అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, అసలు ఒక చేప కూడా పట్ల. ఫస్ట్ పేతురు గారి నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఏ సందర్భంలో తీసుకున్నా మనం 1-2 సందర్భాలు చూసే ప్రయత్నం చేద్దాం. పేతురు గారి యొక్క స్వభావం ఏంటి అని అంటే, ఫస్ట్గా ఒక క్రీస్తు వారు చెప్పిన మాటకి తను ఆపోజిట్గా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అంటే దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి కదా. వెంటనే అంగీకరించకుండా తన ప్రయత్నం గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. తాను ఎవరో, ఆయన చేయగలిగినది ఏంటో, లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడో ఆ విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏ సందర్భంలో తీసుకున్నా కానీ పేతురు గారు కదా, ముందుగానే చెప్తున్నాడు, అయ్యా నేను చాలా ప్రయత్నం చేశాను అయ్యా, రాత్రి అంతా ట్రై చేశాను, కుదరలా. అయితే వెంటనే ఒక విషయాన్ని గమనించే అద్భుతమైన లక్షణము పేతురు గారిలో ఉంది. వెంటనే మారు మనసు పొందుతాడు, వెంటనే పశ్చాత్తాపపడతాడు. ఇది ఒక ఆత్మీయునిలో ఉండాల్సిన ఉన్నతమైన లక్షణము కదా. వెంటనే మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని వాక్యానికి విధేయత చూపించము. ఎవరైనా ఏదైనా చెప్పితే వెంటనే ఆపోజిట్గా కొన్ని విషయాలు మాట్లాడతాం. అది జరగదు అన్నట్టుగా మాట్లాడతాం, అసాధ్యం అన్నట్టుగా మాట్లాడతాం, కుదరదు అన్నట్టుగా మాట్లాడతాం. మనిషి యొక్క స్వభావం ఏంటి కదా, వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం. ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు, సేవకుడు చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఎదుటి వ్యక్తి దానిని కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే పేతురు గారిలో ఉన్న అద్భుతమైన లక్షణమే నీలో, నాలో, మనలో ఉండాలి. వెంటనే ఆయన చెప్పిన మాట, అయినను, అయ్యా నువ్వు చెప్పావు కదా చేస్తాను. విధేయత చూపించడం, తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి వెంటనే క్రీస్తు వారు చెప్పిన మాటకు విధేయత చూపించడము పేతురు గారిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణము. దేవుడు కూడా కోరుకుంటున్నది అదే. మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అంటే మనం ఏ స్వభావం కలిగిన వారో దేవునికి తెలియనిదేం కాదు, క్రీస్తు వారికి తెలియనిదేం కాదు. ఆయనకు తెలుసు అన్నీ. మన స్వభావం ఏంటో ఆయనకు తెలుసు. అయితే ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే ఆ స్వభావాన్ని గుర్తించమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. అందుకని కిందికి వచ్చినప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న ఇంకొక మాట చూద్దాం. కిందికి వచ్చినప్పుడు ఆయన వల్ల వేసినప్పుడు చాలా చేపలు పడతాయి, అవన్నీ మనకు తెలుసు. తర్వాత 7వ వచనాన్ని చదువుతాను. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునున్నట్లుగా నింపిరి. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను కదా. ఇది పేతురు గారిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం. అయ్యా నేను నీ మాటకు విధేయత చూపించలేకపోయాను, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేకపోయాను, అనుమానించాను, నా ఆలోచన మీద, నా శక్తి మీద నేను ఆధారపడ్డాను. నేను ట్రై చేశాను కదా రాత్రి అంతా, నేను ట్రై చేసిన పడనివి ఇప్పుడు నువ్వు చెప్తే వేగంగానే పడతాయా అని నా హృదయంలో అనుమానించాను. నేను పాపాత్మని, నేను తప్పు చేశాను. ఆయన మోకాళ్ళ ఎదుట ఆయన సాగిలపడి క్రీస్తు వారి ఎదుట మాట్లాడుతున్న మాట. పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి పేతురు గారు, తప్పును తెలుసుకున్న వ్యక్తి పేతురు గారు. ఈ లక్షణమే నీలో, నాలో, మనలో ఉండాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే. రూపాంతరము చెందాలి, నా రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి, నా ఆత్మీయత ఎదగాలి అని అంటే ఒక వ్యక్తిలో ఉండాల్సిన అద్భుతమైన ఒక లక్షణము మారు మనసు, పశ్చాత్తాపము. క్రీస్తు వారితో పేతురు గారిని పోల్చుకొని, అయ్యా నేను పాపాత్ముడను, నీ ఎదుట నేను ఉండడానికి అనర్హుడని, నేను ఉండలేనయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను అవిధేయత చూపించాను నీకు,
అంటే ఆయన వెళ్ళిపోవడం అని కాదు, తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. క్రీస్తు వారి ఎదుట ఆయన ఏమై ఉన్నాడో ఒప్పుకునే ప్రయత్నము పేతురు గారు చేస్తున్నారు. ఇదే మనం చేయాల్సింది. ఆయన ఎదుట నువ్వు నేను మనం ఎవరము? నిజమే, ఆయన మాటకు అవిధేయత చూపిస్తాం, కానీ ఆయన మాటకు అవిధేయత చూపిస్తున్నప్పుడు మన జీవితాలలో ఎంత నష్టపోయామో, ఎంత కష్టపడ్డామో మనకు తెలీదా? ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. వెంటనే విధేయత చూపించేవాడు పేతురు గారు, వెంటనే తప్పును తెలుసుకున్నవాడు పేతురు గారు కదా. ఆ లక్షణము ఆయనలో ఉంది. ఇంకొక అద్భుతమైన లక్షణాన్ని చూపిస్తాను 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతాను నేను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. పైనుంచి చదువుతాను. అప్పటి నుండి 21వ వచనం కూడా చదువుతాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనేగా తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. ఆయన అప్పగించబడబోతున్నాడని శిష్యులందరికీ చెప్తూ ఉన్నాడు. ఇంకా నేను శ్రమ పెట్టబడబోతున్నాను, నన్ను ప్రధానులు వీళ్ళందరూ వచ్చేసి నన్ను పట్టుకుంటారు అని ఆ విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు గారు వెంటనే మధ్యలో చేయబట్టుకొని, అయ్యా, అది జరగకూడదు నీ జీవితంలో. అది ఎలా జరుగుతుంది? మేము ఉన్నాం కదా, ఆ విధంగా ఏ విధంగా జరగనిస్తామో? ఈ దుడుకు స్వభావము పేతురులో ఉంది కదా. వెంటనే తను ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తాడనమాట కదా. తన స్థితి ఏంటో, తన ఆలోచన ఏంటో, తను ఏమి చేయగలడో ఒకవేళ వీలైతే ఈ విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు పేతురు గారు. క్రీస్తు వారు మాట్లాడాడు, సాతానా. ఎవరితో మాట్లాడాడు? పేతురు గారితో మాట్లాడాడు. సాతానా నువ్వు నా వెనుకకు పొమ్ము అని ఒక మాట మాట్లాడారు. ఎవరైనా ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని సాతానా అంటే ఎలా ఉంటుందండి కదండి? ఎవరైనా ఒప్పుకుంటారా? పేతురు గారు ఒక్క మాట మాట్లాడలా. క్రీస్తు వారు గద్దిస్తున్నప్పుడు ఒక్క మాట మాట్లాడని వాడు పేతురు గారు. వెంటనే అర్థమైంది తను ఏం చేస్తున్నాడో కదా. నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను ఆలోచించట్లా. అర్థమైపోయింది పేతురు గారికి. ఏం మాట్లాడకుండా ఎందుకయ్యా నన్ను అలా అన్నావు? అందరి మధ్యలో అవమానించబడ్డాడు. నిజానికి శిష్యుల మధ్యలో, అందరి మధ్యలో అవమానించబడ్డాడు పేతురు గారు కదా. సాతానా అని తిట్టాడు క్రీస్తు వారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడని వాడు, గద్దించినప్పుడు యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించిన వాడు పేతురు. సాతాను లక్షణాలు అంటే దేవుని చిత్తము తెలుసుకోలేని స్థితి ఎవరి లక్షణాలు అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనుషుల సంగతులను ఎవరైతే ఆలోచన చేసే ప్రయత్నం చేస్తారో, దేవుని సంగతులను పక్కన పెట్టే ప్రయత్నం ఎవరైతే చేస్తారో, సాతాను ఆలోచనలు కలిగిన వారు అనే కదా క్రీస్తు వారి ఉద్దేశం. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దానిని నెరవేర్చబడకుండా ఆపేవారందరూ కూడా సాతాను లక్షణాలు, అపవాది చేసే పనులు ఇవన్నీ. సాతాను పేతురుని ప్రేరేపించి ఆ మాటలు మాట్లాడేలా కదా. దేవుడి చిత్తం జరగకుండా మేమున్నాం కదా, నిన్ను అలా ఎలా వెళ్ళనిస్తాం, ఆ శ్రమల గుండా ఎలా వెళ్ళనిస్తాం అన్నట్టుగా మాట్లాడారు. కానీ క్రీస్తు వారు గద్దించినప్పుడు ఏం మాట్లాడని వాడు పేతురు గారు. అద్భుతమైన లక్షణము. వాక్యం గద్దిస్తున్నప్పుడు మన హృదయం నొచ్చుకుంటుందా? ఎదురుగా మనము ఒకవేళ ఎదురుగా ఒక వ్యక్తిని తిట్టకపోయినా హృదయంలో మనం తిట్టుకుంటూ ఉంటాం కదా. మాట్లాడకపోయినా మన హృదయంలో ఒక వ్యక్తి గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం, వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది సేవకుని గురించే కావచ్చు, లేకపోతే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ వ్యక్తి గురించే కావచ్చు, మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి గురించే కావచ్చు. దేవుని చిత్తాన్ని బయలుపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కఠినంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మన హృదయంలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలా ఆ వ్యక్తిని మనం తిట్టుకుంటూ ఉన్నాం. కానీ పేతురు గారు ఒక్క మాట కూడా మాట్లాడని వాడు పేతురు. అద్భుతమైన అంగీకరించినవాడు, దేవుణ్ణి గద్దింపును అంగీకరించినవాడు కదండి.
ఇది అద్భుతమైన లక్షణం. ఇంకొకటి చూపిస్తాను మీకు. 26వ అధ్యాయంలో ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 75వ వచనాన్ని చదువుతాను, చివరి వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను కదా. ఇది క్రీస్తు వారికి కావాల్సింది. ఒక విశ్వాసిలో కావాల్సిన అద్భుతమైన లక్షణము పేతురు గారిలో ఉన్నట్టుగా ఉండడం. బొంకాడు. నువ్వెవరో ఎరగనని నేను నిన్ను ఎరగనకుండా ఉంటానని పేతురు గారు మాట్లాడాడు కదా. నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టాను అనే గొప్ప గొప్ప మాటలు పలికాడు. కానీ సందర్భం వచ్చినప్పుడు క్రీస్తు వారు ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు. 3 సార్లు బొంకిన తర్వాత 3 సార్లు అయిపోయింది, కోడి కూసింది. ఏమనిపించింది తన హృదయంలో? పశ్చాత్తాపము. నిజమే కదా, నేను నా క్రీస్తు వారిని కాదన్నానా కదా, నా రక్షణకు ఆధారమైన నన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నా ఆ వ్యక్తిని, జీవాన్ని, నిత్య జీవాన్ని నేను కాదన్నానా? సంతాపపడి ఏడ్చిన వ్యక్తి కదండి, మారు మనస్సు కలిగిన వ్యక్తి పేతురు గారు. అందుకనే క్రీస్తు వారికి చాలా దగ్గరగా జీవించిన వాడు, ఆ ఇన్నర్ సర్కిల్లో ఉన్నవాడు పేతురు. నువ్వు నేను మనము ఆ సర్కిల్లోకి వెళ్ళాలి అని అంటే మనలో ఉండాల్సిన ఈ లక్షణాలు మనలో కూడా ఉండాలి. రూపాంతరం చెందాలి అని అంటే ఈ 2 నెలలలో మనము ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు. వెంటనే ఒక విషయాన్ని మనము రిజెక్ట్ చేస్తూ ఉంటాము, వాక్యానికి విరుద్ధంగా రెసిస్ట్ చేస్తాము. దేవుని వాక్యానికి తిరుగుబాటు స్వభావం ఉంటుంది, లేకపోతే ఒకరిని తిట్టుకునే అవకాశం ఉంది. అది సాతానుకున్న లక్షణము. దానిని వెంటనే గుర్తించినప్పుడు, వెంటనే ఒప్పుకున్నప్పుడు, మనము సరిచేయబడినప్పుడు పేతురుల్లా ఆయన మనల్ని కూడా ఆత్మీయతలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి, ఆయన మహిమను కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది కదా పేతురు గారికి. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే కదా మారు మనస్సు వెంటనే గ్రహించడము, వెంటనే విధేయత చూపించడము, వెంటనే మారు మనస్సు పొందడం. ఈ లక్షణమే పేతురు గారిని ఏం చేసే ప్రయత్నం చేసింది? 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుతాను. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఎంత అద్భుతమైన వాగ్దానం పేతురు గారికి ఇవ్వబడేది. ఎందుని బట్టి? దేనిని బట్టి? దీనిని బట్టి, ఈ లక్షణాలను బట్టి కదండి. సంఘాన్ని తన మీద కట్టాడు. ఏ వ్యక్తి కూడా లేడు నీతిగా జీవిస్తున్న, ఎవరూ లేరు పాపం చేయని వారు కదా. లోకంలో ఒక్కరు కూడా లేడు నీతిమంతుడు, అందరూ పాపం చేసిన వారే. కానీ పాపం చేసిన వెంటనే ఒప్పుకుంటున్నావా? తప్పును గ్రహించినప్పుడు ఒప్పుకుంటున్నావా? ఇది దేవుడు చూస్తాడు. నీ ఆత్మీయత ఎక్కడ కనిపిస్తుంది అని అంటే తప్పును ఒప్పుకోవడంలోనే కనిపిస్తుంది, చేసిన పొరపాటును ఒప్పుకోవడంలోనే కనిపిస్తుంది. నేను ఎదుగుతున్నాను ఆత్మీయతలో, విశ్వాసములో అని అంటే ఒప్పుకుంటూ ఉన్నప్పుడు నీ ఆత్మీయత ఎదుగుతుంది. సరిచేయబడుతున్నప్పుడు క్రీస్తు వారి స్వరూపంలోకి మార్చబడతాం. అది అందరికీ అర్థమైపోతుంది, గ్రహిస్తారు కూడా ఆ విషయం. అందరికీ తెలిసిపోతుంది. ఇంతకుముందు ఇలా ఉండే కదా, ఇంతకుముందు ఇలా ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు మారు మనసు, పశ్చాత్తాపం వారి జీవితాలలో దేవుడు కార్యం చేయడానికి, స్వరూపములోకి, ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన మహిమను ఇవ్వడానికి, తన మహిమను చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పేతురు గారు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా 2 ఉన్నారు. గబగబా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, సమయం లేదు కాబట్టి. సరే, తర్వాత ఇంకెవరిని తీసుకుని వెళ్ళాడు ఆయన? పేతురు గారిని మాత్రమే కాదు, యాకోబును, యోహాను గారిని కూడా ఆయన తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను.
ఆయన తన శిష్యులను పంపించి అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు కదా. ఆ సందర్భంలో 17వ వచనంలో జెబెదయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసను పేరు పెట్టెను. బోయనెర్గేసను పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. క్రీస్తువారు ఎవరు పెట్టారు ఈ పేరు? క్రీస్తువారు పెట్టారు. ఎవరెవరికి? జెబెదయి కుమారులకి, యాకోబుకి, యోహాను గారికి. వీళ్ళకు ఒక పేరు పెట్టాడు ఆయన, ఒక నిక్ నేమ్ ఇచ్చాడు. ఇద్దరి అన్నదమ్ములకు కలిసి ఒక పేరు ఇచ్చాడు, పేరు పెట్టాడు, బోయనెర్గెసు. బోయనెర్గెసు అని అంటే అర్థం ఏంటి? ఉరిమెడివారు కదా. ఉరిమెడివారు, రోషము కలిగిన వారు అని అర్థం కదండి. రోషము కలిగిన వ్యక్తి. ఈ ఇద్దరు అన్నదమ్ములు రోషము కలిగిన వారు. క్రీస్తు వారి పట్ల, విశ్వాసం పట్ల, దేవుని మార్గాల పట్ల, ఆయనను వెంబడించడంలో రోషము కలిగిన, ఆత్మీయత కలిగిన వారు వీళ్ళిద్దరు. ఒక సందర్భాన్ని చూస్తే లూకాసు వార్త 9వ అధ్యాయంలో క్రీస్తు వారు ఒకసారి యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు 9వ అధ్యాయము 51వ వచనం నుంచి చదివితే ఆయన పరమునకు చేర్చుకున్నబడు దినం. లూకాసు వార్త 9వ అధ్యాయము 51వ వచనం. ఆయన పరమునకు చేర్చుకున్నబడు దినములు సంపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళక నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆయన యెరూషలేముకు వెళ్తున్నారు. క్రీస్తు వారు శిష్యులతో కలిసి యెరూషలేముకు వెళ్తున్నాడు. అయితే యెరూషలేముకు వెళ్ళే మార్గంలో సమరయ గుండా వెళ్తున్నాడు. సమరయ అనే ప్రాంతం కూడా వెళ్తూ ఉన్నప్పుడు చీకటి పడింది కావచ్చు. ఇక యెరూషలేమునకు వెళ్లకుండా ఈరోజు రాత్రి ఇక్కడే బస చేద్దాము, సమరయలోనే ఉందాము అని అన్నప్పుడు సమరయ పట్టణంలోని వాళ్ళు క్రీస్తు వారిని చేర్చుకోవాల, ఆయనకు షెల్టర్ ఇవ్వాల, ఆయన ఉండడానికి ఇష్టపడాల. ఈ విషయము యాకోబు గారికి, యోహాను గారికి తెలిసి ఏమైంది? ఆయనకి ఎవరికి మీరు షెల్టర్ ఇవ్వట్లా? క్రీస్తు వారు ఎవరో తెలుసు కాబట్టి వీళ్ళకి ఆయనకు షెల్టర్ ఇవ్వరా? ఆయనకు నీవు ఈ రాత్రి ఇక్కడ గడపడానికి అవకాశం ఇవ్వరా? కోపం వచ్చింది. క్రీస్తు వారికి వ్యతిరేకంగా చేసిన ఆలోచనకు వారికి కోపం వచ్చింది. ఎంత కోపం అని అంటే పట్టణాన్ని మొత్తం నాశనం చేయాలంత కోపం వచ్చింది వాళ్ళకి. క్రీస్తు వారికి కలిగిన ఆ అవమానాన్ని భరించలేక, అయ్యా ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేస్తాము, మాకు అవకాశం ఇస్తావా అన్నంతగా కోపడ్డారు వాళ్ళు. అంటే వారి యొక్క ఆసక్తిని మనము గమనించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు వారి పట్ల, ఆయన మార్గాల పట్ల ఆయనకు అవమానం జరిగిన సందర్భాలలో వారు ప్రవర్తించిన తీరు, ఇమ్మీడియట్గా వాళ్ళకు కోపం వచ్చింది కదా, రోషం వచ్చింది. ఉరిమెడి వారు, థండర్ ఎలా వస్తుంది, ఒక్కసారిగా మెరుపు ఎలా వస్తుంది కదా, అది వచ్చి ఒక దాన్ని నాశనం చేసినట్టుగా. ఒకసారి ఆ థండర్ భూమి మీద పడితే ఎలా ఉంటుంది? పిడుగు పడుతుంది అని అంటే నాశనం అయిపోతుంది కదా. అలా ఈ పట్టణాన్ని నాశనం చేస్తాము అంటే క్రీస్తు వారు వారిని గద్దిస్తాడు. ఏమని గద్దిస్తాడు? నేను వారిని నాశనం చేయడానికి కాదు కదా వచ్చింది, అందరూ రక్షించబడాలి. అయితే వీరి యొక్క ఆ తొందరపాటు కావచ్చు, లేకపోతే క్రీస్తు వారి పట్ల ఉన్న రోషము కావచ్చు, దేవుని పట్ల ఉన్న రోషమును బట్టి వాళ్ళకు బోయనెర్గసు అనే పేరు, ఉరిమెడి వారు కదా. రోషము కలిగిన జీవితము క్రీస్తు వారి పట్ల, ఆయనకు అవమానము కలగకుండా జీవించే ప్రయత్నము వాళ్ళు చేస్తూ వచ్చారు. తర్వాత మనం చూస్తాం. ఈ ముగ్గురు ఆదిమ సంఘానికి వాళ్ళు పిల్లర్స్ లాంటి మూల స్తంభాలు వాళ్ళు కదండి. ఈ ముగ్గురు కూడా సంఘానికి మూల స్తంభాలు అని గలతీలకు రాసిన పత్రికలో చూస్తాం. గలతీలకు రాసిన పత్రికల్లో 2వ అధ్యాయంలో
తొమ్మిదవ వచనము, 2వ అధ్యాయం 9వ వచనము చివరి లైన్లో, నాకును సామర్థ్యం కలిగ చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. పౌలు గారు, బర్నబా గారు వెళ్ళినప్పుడు ఎవరిని చూశారు? వీళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, లేకపోతే ఎవరు వారిని పంపే ప్రయత్నం చేశారు అని అంటే, ఆదిమ సంఘానికి మూల స్తంభాలు పేతురు, యాకోబు, యోహాను కదండి. వీరిని దేవుడు ఆ విధంగా చేశాడు, ఆ విధంగా ఉంచాడు. ఎందుకు? వీరికున్న లక్షణాలను బట్టి, క్రీస్తు వారి పట్ల, క్రీస్తు వారికి ఉన్న మార్గాల పట్ల, ఆజ్ఞల పట్ల వారికి ఉన్న ఆసక్తిని బట్టి. ఈ విషయాలే మనము గమనించడానికి ప్రయత్నం చేయాలి. ఈ చివరి దినాలలో తప్పు చేస్తూ ఉండొచ్చు, పొరపాటు చేస్తూ ఉండొచ్చు, కానీ పేతురు లాంటి స్వభావం కలిగిన వారంగా ఉండాలి. మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మనము తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనంతకు మనముగా మనలో ఒక రోషం పుట్టాలి. అయ్యో, నేను ఏ విధంగా నా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను, ఏ విధంగా అవమానకరంగా జీవించాను. మనమే తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి. మనకే అర్థమైపోవాలి, అరే ఇది తప్పు కదా, వెంటనే సరి చేసుకునే విధంగా. అంటే స్పార్క్ ఎలా వస్తుంది? ఒక్క క్షణంలో వస్తుంది కదా. ఆ థండర్ ఎలా వస్తుంది? ఒక భయం కొలిపే విధంగా ఉంటుంది. వెంటనే భయపడాలి, అయ్యో నేను ఇది తప్పు చేశాను. ఆ లక్షణం గురించి మాట్లాడుతున్నా. యాకోబుకు, యోహాను గారికి దేవుడు పెట్టిన ఆ పేరుకు ఉన్న లక్షణం గురించి మాట్లాడుతున్నా. ఆ థండర్ ఎలా అయితే వస్తుందో ఒక్కసారిగా మనకు భయపడాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు కదా. వీళ్ళకున్న ముగ్గురుకున్న లక్షణాలను ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వారిని తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఉన్నతమైన స్థానంలోకి, ఎత్తైన కొండ మీదకి కదండి. ఒక రోషము, పౌరుషము కలిగిన వారు యోహాను గారు, యాకోబు గారు. క్రీస్తు వారి శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి, మొట్టమొదటి శిష్యుడు, క్రీస్తు శిష్యులలో మొట్టమొదటిగా చంపబడిన వాడు యాకోబు గారు కదండి. అపోస్తల కార్యాల్లో చూస్తాం మనం ఆ మాట. 12వ అధ్యాయంలో చివరిగా చంపబడిన వాడు యోహాను గారు, పద్మాసులో ఉన్నప్పుడు కదండి. క్రీస్తు వారి కొరకు మొదటిగా హతసాక్షి అయిన శిష్యుడు యాకోబు గారు, చివరిగా హతసాక్షి అయినవాడు. చివరిగా హతసాక్షి కాదు, న్యాచురల్గానే చనిపోయాడన్న విషయము చాలామంది చెప్తారు. చివరిగా చనిపోయిన వాడు యోహాను గారు. స్పెషల్ రెవల్యూషన్స్ వారికి ఇవ్వబడ్డాయి. సంఘానికి మూల స్తంభాలుగా వారు ఉన్నారు. సంఘమే పేతురు గారి మీద సంఘం కట్టబడింది కదా. బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానాలు చేయబడిన ఈ ముగ్గురికున్న లక్షణాలు నీకు, నాకు, మనకు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే నాలో కొన్ని లక్షణాలు ఉండాలి. క్రీస్తు వారితో నడిచే అనుభవం నాకు ఉండాలి అని అంటే, ఆత్మీయతలో నేను ఎదగాలి అని అంటే కొన్ని లక్షణాలను ఆయన చూస్తాడు కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం చివరి దినాలలో. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనము రూపాంతరం చెందే అవకాశం ఉంది కదా. తర్వాత ఫాస్ట్గా అదొక మాట చదివేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి 17వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన వస్త్రములు 17వ అధ్యాయంలో 3 వచనాలు చదివాం కదా. మోషేయు ఏలియాయు వారికి కనబడి, ఇదిగో మూడవ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే, ఏలియా వాళ్ళకి కనపడ్డారు కదా. క్రీస్తు వారు రూపాంతరం చెందిన తర్వాత అక్కడ పరము నుండి దిగి వచ్చిన వారు మోషే, ఏలియా. మోషే గారు ఎవరు? ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నారు, రిప్రజెంట్ చేసే వ్యక్తి కదా. మోషే నుంచి ధర్మశాస్త్రం వచ్చింది. ఏలియా ఎవరు? ప్రవక్తలందరినీ రిప్రజెంట్ చేసేవాడు కదా. ప్రవక్తలందరినీ రిప్రజెంట్, పాత నిబంధనలో ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు. ఈ ఇద్దరు వచ్చి క్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పడబోయే శ్రమల గురించి, ఆ నిర్గమం గురించి అని మన లూకాలో చూస్తాం. తర్వాత ఆయన వెళుతున్న పర్సిక్యూషన్ ఏదైతే ఉందో దాని గురించి ఒక డిస్కషన్ అక్కడ జరుగుతుంది. దాని గురించి మనం తర్వాత కానీ
అక్కడ క్రీస్తు వారితో మాట్లాడుతున్న వారు ధర్మశాస్త్రము, ప్రవక్తలు. ఈ ధర్మశాస్త్రము, ప్రవక్తలు క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకు వారిద్దరు వచ్చారు అని అంటే, వారిద్దరి కూడా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచనం యొక్క నెరవేర్పది. క్రీస్తు వారిలో ధర్మశాస్త్రం లేకపోతే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడింది క్రీస్తు వారిలో. అందుకనే వారిద్దరిని చూసినప్పుడు పేతురు మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడతాడు ఇక్కడ, అక్కడ ఆయన స్వభావాన్ని బట్టి. కానీ తర్వాత మనం ఒకసారి చూస్తే అతడి 5వ వచనంలో, అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఒక శబ్దము ఆకాశం నుండి వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. మోషే ధర్మశాస్త్రాన్ని కాదు, ప్రవక్తల ప్రవచనాలు కాదు, కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కూడా, ఈ రెండు కూడా క్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మీరు ఎవరి మాట వినాలి? క్రీస్తు వారి మాట వినే ప్రయత్నం చేయండి కదండి. ఆయన మాట వినాలి, ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, ఆయన మాటకు విధేయత చూపించే ప్రయత్నం చేయాలి. ఇంకెవరి మాట కాదు, వాక్యం ఏం సెలవిస్తుంది, ఇది మాత్రమే మనకు అర్థమైనప్పుడు మనము రూపాంతరం చెందే అవకాశం ఉంది, మనము ఆత్మీయతలో ఎదిగే అవకాశం ఉంది. ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి కదా. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియకం, ఈయన మాటనే వినండి మీరు కదా. ప్రవక్తల మాట కాదు. ఇంక పాత నిబంధన ఈయనలో నెరవేర్చబడింది కదా, ఇది పాత నిబంధనకు సంబంధించింది. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు ఇవన్నీ కూడా పాత నిబంధనకు సంబంధించినవి. ఆ రెండు కూడా క్రీస్తు వారి యందు నెరవేర్చబడ్డాయి. మనకి ఈ మాట ఒకసారి ధనవంతుడు లాజరస్ విషయంలో చూస్తాం కదా. అబ్రహాం గారు మాట్లాడతారు చివరిగా వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో, అయ్యా నువ్వు ఒకసారి లాజరస్ను పంపించి, మా 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు నరకానికి వెళ్తారు, కనీసం వాళ్ళని పంపిస్తే వాళ్ళు రక్షించబడతారు అని ధనవంతుడు మాట్లాడినప్పుడు, ఈయనను పంపించిన మరణించిన వారు ఒకరు తిరిగి వెళ్ళి వారికి బోధించిన వారు నమ్మరు, కానీ అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే చాలు అని అక్కడ రాయబడింది. వారి మాట విన్నప్పుడు నువ్వు రక్షించబడతావు. అప్పుడు క్రీస్తు వారు ఇంకా ఉన్నారు కదా, క్రీస్తు వారు మరణించాల. అప్పుడు పాత నిబంధనలోని విషయాలన్నీ కూడా, మోషే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచనాలు విన్నప్పుడు ఆ లాజరసు రక్షించబడ్డాడు, అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఈ కాలంలో, ఈ అంత్య దినాలలో హెబ్రీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 వచనాలను చదువుతాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. పూర్వకాలమందు ఆయా సందర్భాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు కదండి. ప్రవక్తల ద్వారా మాట్లాడి సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో, మనమున్న ఈ అంత్య దినాలలో ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? తన కుమారుని ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు ఆయన కుమారుడు? క్రీస్తువారు. క్రీస్తువారు ఎవరు? ఆది అంత వాక్యం ఉండని వాక్యమే క్రీస్తువారు కదండి. శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సరిచేయడానికి, ఆత్మీయతలో బలపరచడానికి, ఆత్మీయతలో ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్ళడానికి, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడడానికి. ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనము రెసిస్ట్ చేస్తాం వాక్యాన్ని, పేతురు గారు చేసినట్టుగా. కానీ వెంటనే పశ్చాత్తాపడినప్పుడు జీవితంలో కార్యం జరుగుతుంది, ఆత్మీయతలో ఎదుగుతాం. తప్పు చేస్తున్నప్పుడు, ఒక రోషం వచ్చినప్పుడు, అయ్యో నేనెందుకు ఇలా చేశానని వెంటనే ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, దానిని సరిచేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఉన్నత స్థానంలోకి ఆత్మీయతలో ఎదిగే అవకాశం ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం, లేకపోతే ఈ సంవత్సరము
చివరి 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 11 నెలల 12 రోజులు అయిపోయాయి. కొద్ది సమయం ఉంది. ఇంకా ఏ బలహీనత ఉందో, దేని మీద నువ్వు విజయం సాధించాలని అనుకుంటున్నావో దాని గురించి ప్రార్థనలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దాని మీద జీవితం జీవించడానికి ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు.